పెద్దలు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు చూడు, ఊరికి సంక్రాంతికి వెళ్ళాల్సింది స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. షేట్. ఫోన్ వస్తుంది. నాన్న, నేను సంక్రాంతికి రావట్లేదు నాన్న పండక్కి. అవును, సగం హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది, కానీ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు. గంటకి వెళ్ళాల్సిన ఏరియాకి అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఆఫీస్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడే ఉంటుంది సంక్రాంతికి వస్తే చెప్పు. ఇక్కడ హ్యాపీగా వర్క్ చేసుకొని హాయిగా ఎంజాయ్ చేసి చిల్ చేయొచ్చు. నేను రావట్లేదు నాన్న, మరి సంక్రాంతికి మరి నేనైతే రావట్లేదు. హ్యాపీగా హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు. టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోదాం. మిస్ ఎలా వచ్చావు భాస్కర్? హెచ్ఆర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చాలా గంటలు పడ్డాను రా. ఎవడేమో అనుకున్నాను రా. ఒక నెల ముందే సైన్స్ అనేది రిజర్వేషన్ చేసుకున్నాను రా. 10,000 ఉంటుందిరా. అసలు నువ్వెందుకు భయపడ్డావు? హెచ్ఆర్ లీవ్ ఇస్తాడా ఇవ్వడా అని? నీకెందుకు 10,000? సంక్రాంతికి వెళ్తావా? అక్కడే ఉంటుందిరా ఎంజాయ్ చేయడానికి. అదేరా, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడానికి ప్లీజ్ రా, ఇవ్వరా. అమౌంట్ లేదురా మామ. నేను కూడా సంక్రాంతికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. కదరా సంక్రాంతికి మీరు వెళ్తావా? షర్ట్, నన్ను ముంచడానికి కావాలి, నువ్వు ఈరోజు వెళ్తాను. సరే నీ ఇష్టం, ఇల్లు అయితే ఇంకెవరు నేను అడుక్కోవాలి రయ్యా. ఇంకెవరు ఇస్తారు? సరే పండుగ బాగా అడుగుదాం. 10,000 ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు మనం సంక్రాంతి ఇంటికి వెళ్ళడం బెటర్ ఏమో. ఆడంటే హెచ్ఆర్ దగ్గర ముందే పర్మిషన్ తీసుకున్నాడు. మరి మన సంగతి ఏంటి? హెచ్ఆర్ ఇస్తాడంట మనకి. ట్రై చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు? సార్ నేను సంక్రాంతికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 3 days లీవ్ కావాలి సార్. ఇంటికి వెళ్ళిన 3 days లీవ్ కావాలా? ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా, ఇన్సెంటివ్స్ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతికి వెళ్తే చాలా బాగుంటుంది సార్. వీకెండ్స్ పార్టీస్ అని నీ ఇష్టం, మరి నీకు అర్థం తీసుకో. చిచ్చాట్ చేయొచ్చు. భోగి మంటల్లో ఇక అమ్మాయిలు వనీలు కట్టుకొని వస్తారు. సూపర్ కలర్ఫుల్ ఉంటుంది. అందాలు, ఆ గేమ్స్ ఈ గేమ్స్, చుట్టాలు వస్తారు, వాళ్ళతో ముచ్చట్లు, డ్యాన్స్లు వేస్తూ బాగా ఎంజాయ్ చేసి. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ అయితే సెలవు ఇచ్చారు. మరి ఇప్పుడు చూద్దాం ట్రైన్ టికెట్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా లేవా. ట్రైన్స్ ఖాళీ లేవు, రిజర్వేషన్ అవ్వట్లేదు, బుక్ అవ్వట్లేదు. బస్సులు ఏమన్నా, బస్సులు కూడా ఖాళీ లేవు. ఇప్పుడు ఎలా అబ్బా వెళ్ళేది? హెచ్ఆర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసేసుకున్నాం, 3 days లీవ్. ఇక్కడే ఉండి ఏం చేయలేము. మరి ఎలాగా? మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేద్దాం. చేస్తుంది, స్నానం చేసి రెడీ అవ్వాలి. ఫోన్ వస్తున్నట్టుంది. స్నానానికి వెళ్దాం. ఇప్పుడు ఫోన్ భాస్కర్ లాగా ఉన్నాడే. భాస్కర్ చెప్పు. భార్గవ్, ఏట్రా నువ్వు చెప్పావని చెప్పి సంక్రాంతికి ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ట్రైన్స్ నుంచి బుక్ అవ్వట్లేదు, రిజర్వేషన్ అవ్వట్లేదు, బస్సులు ఖాళీ అవ్వట్లేదు. హెచ్ఆర్ దగ్గర 3 రోజులు సెలవు తీసుకున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పచ్చు కదరా. ఏంటి ఓ సంక్రాంతికి వెళ్ళడానికి బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఖాళీ లేవా? మరి ఎలాగా? మంచి పెద్ద చిక్కు వచ్చే పడింది. పని చేస్తావా?
మా ఫ్రెండ్ ఉంది, తన డ్రైవింగ్ రాదు కానీ స్కూటీ ఉంది, తను తీసుకొని వచ్చే మన ఊరు బెస్ట్ ఆప్షన్. అలా అయితే చెప్పు, తనకి ఫోన్ చేస్తాను. నా ఇంటికి ఆ క్లాక్ దగ్గరికి వెళ్ళిపోతే తీసుకొని వచ్చేవచ్చు. ఇది బెస్ట్ ఐడియా. ఓకేనా? సరే అయితే రేపు రెడీగా ఉంది. ఓకే, చెప్పు అదేంటో చూస్తాను. ఏంటి? మీ ఫ్రెండ్ తనకి డ్రైవింగ్ రాదు కానీ బైక్ ఉంది, ఆ బైక్ మీద తను తీసుకొని వచ్చేయాలా? సరే, ఏది చేస్తా? ఏ ఆప్షన్ లేనప్పుడు మరి ఈ ఆప్షన్ చూసుకోవాలి మరి. ఓకే, డన్. రేపు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే. సరే అయితే ఓకే, బాయ్. 8:30 అయింది. రేపు మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోవాలి. ఓకే, హాయ్ అండి. తొందరగా వెళ్ళిపోతాం. చాలా బాగున్నారు. పక్కనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి వేడి వేడి ఇడ్లీ తినేసి వెళ్ళిపోద్దామా? నాకేమొద్దండి, తొందరగా వెళ్ళిపోద్దాం అండి. ఇడ్లీ తినేసి పదండి పదండి, పక్కనే హోటల్. బేరా 2 plates ఇడ్లీ. మీరేం తింటారు? వేడి వేడి ఇడ్లీ తినండి, వెళ్ళిపోదాం. మేడం గారికి 2 plates ఇడ్లీ, మొత్తం 4 plates ఇడ్లీ తీసుకురా. ఇంటి కాల్ వస్తున్నట్టుంది. హలో, ఎవరు? పంజాగుట్ట ఎస్ఐ గారా? నాకెందుకు చేశారండి? నేను ఈ అమ్మాయిని లేపుకెళ్ళట్లేదండి. నేను సంక్రాంతికి మా ఊరు వెళ్ళాలని చూస్తున్నాను. నిజమండి, నేనేమి ఎవరిని ఫోటో పెడతారా? మీరు ఇలా ఉన్నారు? అవునా? ఫ్రెండ్ అని డ్రాప్ చేయమంటే తీసుకొస్తున్నానండి. తను వెళ్ళిపోయిందండి. ఏంటి? నేను ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర ఉన్నాను, పక్కనే ఉన్న పంజాగుట్ట స్టేషన్ అమ్మంటారా? షేట్. అందుకే పెద్దలు చెప్పినప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉంటే ఆ భోగి మంటలు, సంక్రాంతి, కోడి పందాలు అవి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. పెద్దలు చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు చూడు ఊరికి సంక్రాంతికి వెళ్ళాల్సింది స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. షేట్.